हेलो नमस्ते अंडी ये तेलुगुदेशम पार्टी वाला मेरे के लिए ये 2015 16 साल बीच में मेरे को ये तेलुगुदेशम पार्टी ऑफिशियल मेंबरशिप कार्ड्स ने बना मेरे के लिए मेरे अम्मा अब्बा के लिए भी। ये फोटो इसमें ये ब्लू कलर फोटो है ना, ये फोटो मैं 2009 साल में मैं लिया। वो लोग है, वो लोग 2014 साल में 2016 साल में वो लोग ने बना। कैसा आया वो लोग को ये पूछ लो। They created the Telugu Party official membership cards for me in the 2014. They created these Telugu Party cards for me, for my mother, for my father. Even they does not take my consent also. Actually, I took this photo in the 2009. Actually, they created for me in the 2014. That is secret. There is a conspiracy, Nara Chandrababu conspiracy. 2014లో నా కొరకు చంద్రబాబు నాయుడు దిల్లుపల్లి తెలుగుదేశం పార్టీ కార్డు కొట్టించారండి. అందులో అది బ్లూ షర్ట్ లోపల తెల్ల బనియన్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఏ షర్ట్ వేసిన ఎట్లా బనియన్ ఇట్లాగే అప్పుడు బ్లూ షర్ట్, ఇప్పుడు ఇదే షర్ట్ డిజైన్, అప్పుడు బ్లూ షర్ట్కి ఇదే చుక్కల డిజైన్ ఉంటుంది. అది అప్పుడు 2009లోనే దిగిన ఫోటో 2014లో కొట్టించారు. నాకు నాన్నకి ఎందుకు కొట్టించారు అడగండి. 2009లో నేను దిగిన ఫోటో 2014లో ఎందుకు కొట్టించారు అని అడిగితే కుట్ర మొత్తం బయటకు వచ్చింది. సో నాకు తెలియకుండా తెలుగుదేశం పార్టీ కార్డులు కొట్టించి నాకు తెలియకుండా తెలుగుదేశం పార్టీ కార్డులు కూడా 2014 కొట్టించేసి వీళ్ళే సృష్టించిన సమస్యలు మళ్ళీ వీళ్ళే పరిష్కారం ఇస్తున్నట్టు ప్రజల్ని మోసం చేస్తున్నాడు నారా చంద్రబాబు దుల్లుపల్లి నరేంద్ర. నేను ఈ రోజున వీడియో చేస్తున్నాను ఆగస్టు నెల 2వ తారీఖు 2020 సంవత్సరం ఉదయకాల సమయము 9 గంటల ఆ సమయంలో. ఓకేనా. ఏంటంటే ఇక అక్కడ నాకు నిలువు నీళ్ళు లేకుండా చేశారు. నిడుబ్రోలో నీళ్ళు లేకుండా చేశారు. అక్కడ నాకేం లేదు, ఉండటానికి సెంటు భూమి కూడా లేదు. ఓకేనా. నాకేమో జీవనోభివృద్ధి తీసేశారు. ఇవాళంట నాకేమో పట్టకూడు కూడా తీశారు. నాకు జీవనోభివృద్ధి కూడా లేకుండా చేశారు. ఇవాళంట మా అమ్మనంట కొన్ని నెలలకు తిప్పిస్తున్నారు. అవునే వృద్ధాపించిన వితంతు పింఛను మా నాన్న చంపేశారు కదా. మా నాన్న చంపేసినాక మా నాన్న దినం రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇవాళ ఏదో మా అమ్మకి ఏదో వృద్ధాపించిన ఏదో వితంతు పింఛను ఏదో ఇస్తానంట కొన్ని నెలలు తిరుగుతుంది ఈ చంద్రబాబు ప్రభుత్వంలో. పని చేసుకోగలిగిన కష్టపడిన వాడికేమో పని దొరకనివ్వరు, అన్నం దొరకనివ్వరు. వీడిని కంట్రోల్ చేయాలంటే మా ఇళ్లలో ఉండే అమ్మల్ని, ఆడవాళ్ళని, నిస్సహాయాలని, బలహీనరాలని వాళ్ళ భయపెట్టి బెదిరించి వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళకేదో వృద్ధాపించిన ఇస్తున్నట్టు, ముసలాంకి రేపమ్మ చచ్చిపోయానికి ఆమెకు వృద్ధాపించిన ఇచ్చి వాళ్ళకేదో సహాయం చేస్తున్నట్టు ప్రజల్లో బిల్డప్. వీళ్ళు ఆడుతున్న ఆటలు చూసారా? అప్పుడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. నా సొంత కుటుంబ సభ్యులు మొత్తం కూడా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా కుటుంబ సభ్యుల జీవిత రాశాలని చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నా కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాం. 2 సంవత్సరం నుంచి మా ప్రతి ఆలోచన, ప్రతి తలపు, మేము చేసిన ప్రతి చర్య, మా ప్రతి జీవిత రహస్యాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. నా అమ్మ నాన్న మీద నాకు కోపం వచ్చేట్టు చేశారు. ఇప్పుడు నా అమ్మ చూస్తే నాకు అసహ్యం వస్తుంది. అంటే నువ్వు పుట్టించిన అనుమానాలకి ఆ విధంగా నా అమ్మ మీద నాకు అసహ్యం కలిగించి చేశారు. ఇప్పుడు నా అమ్మతో నాకు మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపించలా. ముసలిదైనా కూడా నిజమే, నేను సత్యమే చెబుతున్నా. నాకు మొహమాట ఉండదు. నాకు ఆమె చూస్తే నాకు విసుగు వస్తుంది. అట్లాగే ఇప్పుడు నన్ను చూస్తే నా కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా నన్ను చూస్తే అంత ఆశించుకున్నారు. నన్ను చూస్తే వాళ్ళు కూడా అంత కోపడుతున్నారు. ఎందుకు? నా వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఇల్లు వాకిలు తీసేస్తామని చెప్పి ఎదురుతున్నారు. మా వాళ్ళకి వీళ్ళకి ఇల్లు వాకిలు తీసి వీళ్ళకి ఆధారాలు నెలకి ఏదో పింఛనేసి వీళ్ళని అట్ట మెత్తిలేసి బతికెత్తరా? ఏమరా ఆంధ్ర రాజకీయ నాయకులు, ఏం చంద్రబాబు, జగన్ ఏంటి మీ ఇద్దరు కట్టగలసిన వచ్చుకో, నరేంద్ర మోడీతో కట్టగలసిన వచ్చుకో. భారతదేశం మొత్తం లైవ్ చట్టం ముందుకు రావాలా? 10 సంవత్సరాలు వీళ్ళు మా కుటుంబం మీద ఈ మానవ ప్రయోగం చేసి, సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించి, శాటిలైట్ పరిజ్ఞానాలు ఉపయోగించి మా కుటుంబ జీవితాన్ని ఆడుకుని 24 గంటలు చంద్రబాబు నాయుడు అనేవాడు చెరువుపల్లి నడుపులో తెలుగుదేశంలో పెట్టి ఊపిరి పీల్చుకొని ఇట్లా, ఉచ్చపోసుకొని ఇట్లా, ఎర్రగని ఇట్లా, తినని ఇట్లా, ఊపిరి పీల్చుకొని ఇట్లా, షర్ట్ వేసుకుంటే అబ్బో ఈయన పెద్ద అందగా లేదంట, అన్నం తింటే అబ్బో ఈడికి అబ్బో యాడ్ నుంచి వస్తుంది. నా ప్రతి ఆలోచన వాళ్ళు కౌంటర్గా రివర్సల్ నన్ను సైకో టార్చర్ చేస్తుంటే ఏం మానసిక టార్చర్ ఇది? ఏం మెంటల్ ఎమోషనల్ సైకలాజికల్ టార్చర్ ఇది? అరే ఆంధ్ర పోలీసులు మీరు బానిస కుక్కలేటరా అగ్రవర్ణ జాతులకి? మీ యూనిఫామ్ ముడ్డాను తుడుస్తారా ఏంటి? ఇక్కడ బడుగు మణిమనేవాళ్ళు, బడుగు రాజరత్నం, బడుగు వినోద్, బడుగు అరుణ, రెబ్బా సూర్బాబు, రెబ్బా కోటసు, రెబ్బా అశోక్, రెబ్బా భారతి, దోళ్ళ భాగ్యలక్ష్మి, దోళ్ళ రాజేష్, దోళ్ళ కుమారి, దారా రవి ఆడి భార్య, మొత్తం వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. ఆ దోళ్ళ భాగ్యలక్ష్మి, దాని మొగుడు, దాని బావ, దాని పిల్లలు, దాని బావల పిల్లలు, దాని అమ్మ, మొత్తం వాళ్ళందరూ మొత్తం జీవితాంత జైల్లో ఉండాల్సింది. మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ జీవితాంత జైల్లో ఉండాలి. వీళ్ళు తెలుగుదేశం కొరకు నన్ను మానసిక మెంటల్ ఎమోషనల్ సైకలాజికల్ టార్చర్ చేస్తున్నారు.
మీరు బతుకున్నారు సచ్చారు ఆంధ్ర పోలీసులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు. ఈ దేశంలో మనుషులమా మేము జంతువులమా? మమ్మల్ని జంతువుల కంటే నీచంగా చూస్తున్నారు ఈ దేశంలో. నిడుపురోలో మండు వెంకమ్మ, మండు సోమ, మండు జ్యోతి, మండు సుబ్బారావు, మండు దయాకరావు, కర్ర పిచ్చర్, రాతికి చంచయ్య, కర్ర మహేష్, రాతికి సురేష్, బేతల విజయరాజు, బేతల రఘురాం, బేతల రత్నావతి, ఆ గోళముడు కోటేశ్వరరావు, గోళముడు బుల్లి, ఆడు ఇంకోడు వాళ్ళ బావ ఇంకోడు మాది సంబంధించినోడు కోటేశ్వరరావు, నసరాపేట, దేశవరం, కోటేశ్వరరావు అనేవాడు, ఇంకో బావ చంటేనోడు, వాళ్ళందరూ లైట్ చెప్తే అక్కడ వాళ్ళందరూ కూడా తెలియసిన వాళ్ళే. వాళ్ళందరూ తెలియసిన వాళ్ళు ఈ మా ఇంటి పక్కన వీళ్ళు మోపిదేగడి మనుషులు, వీళ్ళందరూ కూడా జీవితాంతం జైలు ఉండాలా. ఒకరిని కూడా వదిలేదు లేదో. ఎవడు ఇష్టం నా జీవితం దోశారండి. ఇదిగో ఇటు నా తెలుగుదేశం పార్టీ గడ్డు ఇచ్చాడు కర్ర మహేష్ గాడు, మా ఇంటి ఎదురుడు కర్ర పిచ్చి కర్ర మహేష్ గారు మొత్తం లోపలైతే మొత్తం చెప్తారు. ఈ చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర మొత్తం బయటకు వచ్చింది. 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 కర్ర మహేష్, కర్ర పిచ్చి, ఎద్దు సోమబాబు మొత్తం వాళ్ళకి తెలుసు. వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక ముద్ద ఇస్తూ మేము చెప్పినట్టుంటే మీకు ఈ ముద్ద వస్తుంది, లేకపోతే ఈ ముద్ద కూడా ఉండదు. ఇక్కడ మా అక్క వాళ్ళకి ఇల్లు వాకిలి పికేస్తాను 24 గంటలు మమ్మల్ని మానసిక క్షోభకు చేస్తున్నారు చుట్టుపక్కల అందరి చేత. చెరువుపల్లో ఇక్కడ అనగానే సత్యప్రసాద్ రేపల్లి ఎమ్మెల్యే మంత్రి ఆడంట, నా వల్ల రెవెన్యూ మంత్రి వచ్చిందంట. ఇతను ఇక్కడ చేపించిన సేవలు కాదు చంద్రబాబుకి, చుట్టుపక్కల జనాల చేత నన్ను టార్చర్ చేసినందుకు గాను, ఇతను చేపించిన టార్చర్కి గాను ఆ సేవలకి తగిన ఇది ఇచ్చాడనమాట. చంద్రబాబు నాయుడు కాపాడాడు కదా చట్టం ముందు రాకుండా. 2013లో నన్ను నా భార్యని వాళ్ళ కమ్మలలో నా పెళ్ళేట్ చేసి, వాళ్ళ కమ్మలు చేసి నా పెళ్ళేట్ చేసి 3 నెలలలోపు టాటా స్కై డిజిటల్ సెటప్ బాక్స్ పెట్టించి నన్ను నా భార్యని విడగొట్టి కమ్మలేడి జడ్జి కలిసి తెల్ల కాగితాల మీద 100 రూపాయలు బాండ్ స్టాంప్ సంతకాలు పెట్టుకున్నారు. ఆ తెల్ల కాగితాల మీద ఏం రాసుకున్నారు? ఒక సిట్టింగ్ జడ్జి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుంటుందా ఏ వ్యక్తి దగ్గరైనా? ఆమె ఆఫీసులో సంతకాలు తీసుకుని నా చేత తెల్ల కాగితాల మీద 20 రూపాయల కాగితాల మీద 100 రూపాయలు బాండ్ స్టాంప్ పేపర్ మీద 20 పేపర్స్ మీద ఏం రాశారు దానిలో? అది చూపించండి భయం ఏంటి? ఆ లేడీ జడ్జి కానీ ఆ కమలారి కానీ ఒంగోలు కంపపల్లి శ్రీనివాసు. నేను పెళ్లి చేసిన అమ్మాయిలు నాన్న అతను బాప్తిని తీసుకున్నాడు అబద్ధం చెప్పుడు. ఆ అమ్మాయిల అమ్మమ్మ ఆమె బాప్తిని తీసుకున్న అబద్ధం చెప్పదు. అడగండి, వాళ్ళు ఎదురున్నారు అక్కడ సాక్ష్యం. ఏం రాసిన తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించినాయి. అది బయటకు వచ్చి చంద్రబాబు కుట్ర బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు కమ్మలు కొంతమంది, మాదిలు కొంతమంది, తెలుగుదేశం చేసిన కుట్ర బయటకు వచ్చింది. ఎక్కడ లేరు పోలీసులు, ప్రతి చోట పోలీసులు ఉంటారు. వాళ్ళు అక్కడ కూడా నా రెండో పెళ్లి కంటే ఆ జరగకముందే చెడగొడతానికి ముందు రెండు ట్రాప్లు వేస్తారు. నేను ఆ చేతిలో పెట్టుకుని పూర్తిగా నన్ను ఆ చేతిలో పెట్టుకుని పెళ్లి అయిపోవాలా 3 నెలలకు మళ్ళీ విడగొట్టాలా. రేపు నా పెళ్ళనగా ఇలా మాది సంబంధించిన బాబు అనేవాడు నిడుపులో కల్పనలో ఇక్కడికి వస్తాడు. బాబు అనేవాడు మా మాల సంబంధించిన తుమాటి రవి వాళ్ళు అక్కడ ఆపుతారు. ఇదంతా దూడుపల్లి నరేంద్ర వాడు చేపించింది కుట్ర మొత్తం. వాళ్ళు చేపించింది నన్నంట వెనకొట్టు చేపిస్తారంట, తలకాయ కొట్టేపిస్తారంట, లింగం కోసేపిస్తారు, కాళ్ళు చేతులు నరికేస్తారు. ఏమనుకున్న వాళ్ళు కమ్మలు రా పోలీసులు వేసారు, కమ్మలు బూటిగా నాకు బతకాల్సిందిరా అన్నారు చుట్టుపక్కల. మరి అది నిజమేనా అన్నా? మరి పోలీసులు వేసారు కమ్మలు కాల కింద బతకాల్సిందిరా, జగన్ అడిగింది నరేంద్ర మోడీకి ఎవరికైనా వచ్చే చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి కాదా? మరి నాకేం తెలుసు? చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. మరి 24 గంటలు మమ్మల్ని రెచ్చగొట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు జనాలు పెట్టి. మాకేంటి కర్మ? ఈ రాష్ట్రంలో మేము పుట్టడం మా తప్ప ఏంది? మాకేంది కర్మ? నేను మరణకర్మ శిక్ష సంబంధించిన తప్పు చేస్తే మరణకర్మ శిక్షణ పడతా ఏంటి? నాకేంటి కర్మ? ఏంట్రా మాకేంటి కర్మ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఏంట్రా 4 గోళ్ల మీద పట్టేసి 4 మెతుకులు వేస్తే తినే అట్ట బానిస కుక్కల బతుకుతానుకున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లి 4 గోళ్ల మీద పట్టి కొట్టేస్తే పిల్లి తిరగబడింది. నేను పిల్లి కంటే తీసేసినా నేను? మీ ఎంట్రీ లెక్క చూస్తున్నారు ఒక దళితుడిని. మీ ఎంట్రీలు ఏంట్రా? జగన్ చంద్రబాబు మీకు మీ ఇద్దరు కట్టగలసండి, నరేంద్ర మోడీ కట్టగలసండి. అసలు మీకు నా మీద ఉన్న ప్రాబ్లం ఏంటో, నాతో ఉన్న ప్రాబ్లం ఏంటో చట్టం ముందు రండి. అసలు రండి, చట్టం ముందు రండి. ఎవరెవరికి భయమో చట్టం ముందు అంటే తెలిసింది. చట్టానికి ఎవరు భయపడుతున్నారు చట్టం ముందు అంటే తెలిసింది. రండి, చట్టం ముందు రండి. నా ప్రాణం పోయిన ఒప్పుకుంటానేమో. నేను ఈ అవమానాలు అన్ని అలా ఈ ఆత్మగౌరవం ఉన్నవాడిని. నా తప్పుని చెప్పే, నా తప్పు లేదని నేను నిరూపించనా? 5 సంవత్సరాలు నా మీద మీరు కుట్ర చేశాను నిరూపించనా? అదే ఊరి శిక్షలు మీకు ఇవ్వడాలి కుట్ర చేసిన వాళ్ళకి. అది సమన్వయం. అలా జరగపోయిందా? ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ వాళ్ళ నీతి తప్పినా ఎంగిలి మెతికిలు కాసిపోయిన అమ్ముడిపోయిన బానిస కుక్కలను ఒప్పుకోవాలి. మరి ఒప్పుకుంటారా? ఆంధ్ర పోలీసులు కమ్మల ముడ్డి నాకుతున్న బానిస కుక్కలను ఒప్పుకుంటారా? మనుషులా జంతువులరా మీరు? మనుషులుగా చూడకుండా ఎవడరా మీరు? అటు నరేంద్ర మోడీ దేవుడు కాదు, మత పిచ్చ రాజకీయ పిరికి సన్నాసి.
మతపిచ్చి రాజకీయ పిరికి ఉగ్రవాద సన్నాసి, కులాల్ని మతాలను రెచ్చగొడితే అతని యొక్క ఎజెండా బీజేపీది. ఆంధ్రలో ఎట్టన్నా కానీ బీజేపీ రావాలా. కులాల్ని మతాలు రెచ్చగొడుతున్నాడు, ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు డబ్బులు పెట్టి జనాలు పెట్టి. ఓ పక్క చంద్రబాబు నాయుడు ఈ విధంగా టార్చ్ చేస్తున్నా అంటే అదేదో సినిమాలో ఉంటుందిలే, ఆడేవాడు నాగార్జున వాడి సినిమాలో ఉంటుంది. అదేదో ఆ కానిస్టేబుల్ వాడు, అయ్యా నన్ను పోలీసు ఇట్లా అంటే, అయ్యా నన్ను ఇక్కడ ఒకడనంటే నేను ఏమైనా కొట్టాడా లేదు, నేను ఏమైనా అన్నాడా లేడు, అయితే మా సంబంధం లేదంటారు. అట్లా ఏం సినిమాలు చూపిస్తున్నాయంట్రా, సినిమాలు చూపిస్తున్నాయండి. ఇదేలో చట్టం రావడానికి ఏంది భయము, ఇదేలో చట్టం రావడానికి భయం ఏంటి? మీరు ఈ టెక్నాలజీ ఉపయోగించి చట్టం చేస్తారని మీకు అర్థం అవ్వాలంటే జీన్స్ సినిమా ఉంటుంది, ప్రశాంత్ అను ఐశ్వర్య సినిమా ఉంటుంది. ఆ సినిమా చూడండి. అందులో ఐశ్వర్య డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, పక్కన ఇంకొకడు ఉంటాడు, పక్కన ఆమె ఫ్రెండ్, వాడు అక్కడ డ్యాన్స్ అట్ట చేస్తే ఇక్కడ ఆమె అట్ట డ్యాన్స్ చేస్తుంది. ఆమె అక్కడ డ్యాన్స్ ఆడక్కడ అట్టేస్తే ఇక్కడ ఆమె అట్టేస్తుంది. దాన్ని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా అంటే ఏంటంటే మనల్ని అది ట్విన్ డిజిటల్ బ్రెయిన్ అంటే వాడి మనసులో ఏమనుకుందో వాడు ఎట్లా అనుభూతి చెందితే వాడు ఎట్లా ఎగిరితే నేను అట్లా ఎగురుతాను అనమాట. అట్లా కంట్రోల్ చేస్తారు. మీరు ఆ సినిమా చూడండి, ఆ సినిమా క్లిప్పింగ్ చూడండి. హలో బ్రదర్ చూడండి, ఇంకోటి నాగార్జున సినిమా. అందులో ఒకటి ఎగిరి ఒకటి తంతే ఇంకోటి తంతాడు, ఒకటి దెబ్బ తగిలితే ఇంకోటి దెబ్బ తగిలినట్టు అనుభూతి చెందుతాడు. అది మా మధ్యలో మూమెంట్స్, మా ఫీలింగ్స్, మా ఎమోషన్స్ క్లోన్ చేస్తారు. మా భావవేశాలు అంటే వాడి దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలిన అనుభూతి చెందడం, దాన్ని ఎమోషన్ క్లోనింగ్ అంటారు. అంటే ఎమోషన్ క్లోనింగ్ అంటే ఏంటి? నాకు మామూలుగా ఎదుటోడు ఒకడు మాట్లాడితే నేను మాట్లాడిపోయినా మాట్లాడినట్టు వాడెవడో మాట్లాడినట్టు ఆ బాధ నేను అనుభూతి చెందుతా. నాకు ఒకళ్ళు ఇప్పుడు నన్ను ఎక్సెప్ట్ చేశారు, నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేశారు, నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేశారు. అంటే ఎలా? నన్ను ఈ విధంగా రెచ్చగొడితే నేను ఇలా ప్రతిస్పందించాలా. ఇప్పుడు నేను ఒక స్పీకర్ బాక్స్ అంటున్నాను బాబు. ఇప్పుడు మనం మైక్లో చెప్తాను, స్పీకర్ బాక్స్లో ఎక్కువ సౌండ్ వస్తుంది, ఒకే మాట 2-3 సార్లు వినపడుతుంది. గమనించారు ఎప్పుడన్నా? పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద బాక్స్లో ఎక్కువ సౌండ్ వస్తుంది. ఎక్కువ నా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నేను మాట్లాడుకుని నా స్వరం మీకు వినిపిస్తారు. అది నేను అనుకున్నట్టు నేను మాట్లాడుకున్న నా స్వరాన్ని నాకు వ్యతిరేకంగా వినిపిస్తుంటే నా తప్పట్టేద్దరు పిచ్చి సన్నాసులరా. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు. ఒకరోజు వస్తుంది నాకు మీ అడ్రస్లు గల్లంతలయ్యే రోజు. కబడ్దారు చూసుకోండి. మీ అడ్రస్లు గల్లంతా రోజు రాబోతుంది. కబడ్దారు చూసుకోండి. నాకే కర్మ పట్టించారు అదే కర్మ మీకు పట్టిస్తాడు నా దేవుడు. అదే కర్మ మీకు పట్టబోతుంది చూసుకోండి. మీ అడ్రస్లు ఉండవు, మీ అడ్రస్లు అండవంతేహార్లో ఉంటాయి, మీ ఆధార్ కార్డులు పోతాయి. నువ్వు అన్నా చూడు వీడికి ఆధార్ కార్డు కూడా తీసేస్తారని మీ పార్టీ గుర్తింపులు రద్దు అవుతాయి, మీ అధికారులు పోతే మీ పార్టీలు పోతే మీకు ఉరిశిక్ష పడతాయి, మీ ఆస్తులు జప్తుగా అయిపోయే రోజు ఒక రోజు వస్తుంది. కాసుకోండి. ఇదే లైవ్లో దేశం మొత్తం లైవ్లో జడ్జి మేడం, జడ్జి సార్ ముందు కెమెరాల ముందు జరగాలి రే. అలా జరగకపోతే ఆంధ్రాలో కానీ భారతదేశంలో కానీ ఒకడు కూడా నీతి కలిగినోడు లేడంటే. ఏ రాజకీయ నాయకుడు, ఏ పోలీసుడు, ఏ అధికారి ఒకడు కూడా నీతి లేనుడే. కొలపిచ్చి మతపిచ్చి డబ్బులు అమ్ముడిపోయినా నీతి లేని అమ్ముడిపోయిన కుక్కలో ప్రజలు వాళ్ళని ఊస్తారు. అప్పుడో చంపరాను, అప్పుడో చంపరేది. సినిమానా సీరియలా? అదే. ఇకపోతే నేను కళ్ళు మూసుకోగానే పాప ఆలోచన, ఒరే 24 గంటల ఉడికైనా తప్పుడు ఆలోచన వస్తాయి అంటారు. 24 గంటల ఉడికైనా మరి 24 గంటలకు పాప ఆలోచన అటు చూపిస్తున్నారు ఎవడికైనా వస్తాయా? మరి అట్లా ప్రతి ఒక్కటి ఆలోచన ఎందుకు చూస్తలా? వీళ్ళు చెప్పే లెక్కలో ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు చంపేలాగా ఆంధ్రలో, భారతదేశంలో. నాకు ఎయిడ్స్ కూడా లేకుండా, హెచ్ఐవి కూడా లేకుండా, ఎయిడ్స్ అని నన్ను 24 గంటలు తెల్లలేసినాడు. ఇడికి ఎయిడ్స్ ఉంది, చిన్నప్పుడు తెలుసు. కొన్ని సంవత్సరం నా బుర్రలో అదే అంటే ఏముంటుందిరా బాబు? ఆడెక్కించిందా నా బుర్రలో జ్ఞాపకం అయిపోయింది. వాడు ఇప్పుడు నా బుర్రలో పెట్టిన జ్ఞాపకాన్ని మీకు చూపితే ఈ ప్రాంతం అయిపోయింది, అందుకే భయపడుతుంది. అందుకే ఈరోడ్రా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ నాకు లేని ఆలోచనలు మీరు ఎక్కిస్తారు, నాకు లేని భావవేశాలు మీరు ఎక్కిస్తారు. ఇన్ని కథలు కొట్టేవాళ్ళు ప్రజలు ఈ విధంగా నమ్మించడానికి నానా తిప్పలు పడే బదులు చట్టం ముందు రావచ్చు కదా, వచ్చి నిరూపించవచ్చు కదా. దేశం మొత్తం లైవ్లో మగ పుట్టక పుట్టిన వాళ్ళు అయితే, రోషం పోషణ పుట్టక పుడితే, సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉన్న పుట్టక పుడితే రావటానికి భయమేంది? నన్ను ఇంట పిచ్చేవాళ్ళలాగా మాట్లాడాల. నేను కారణం చంద్రబాబు, దుళ్ళుపల్లి నరేంద్ర, ఇక్కడ అనగానే సత్యప్రసాద్ అనేవాడు, మోపిదే వెంకటరమణ అనేవాడు. వీళ్ళే కారణం. వీళ్ళు జనాలు పెట్టి 24 గంటలు నన్ను రెచ్చగొట్టిస్తున్నారు. నా చేతి విధంగా రెచ్చగొట్టిస్తున్నారు. ఆడికి జగన్ కూడా వచ్చానంటే చంద్రబాబు అంటే, నరేంద్ర మోడీ కూడా వచ్చానంటే చంద్రబాబు అంటే రెచ్చగొట్టిస్తున్నారు. పోలీసులు చంద్రబాబు కాళ్ళ కింద బతికి బానిస కుక్కర్రా అంటున్నారు. అట్ట చిల్లర తీసుకున్న పోలీసులు కమ్మల బూటి కాళ్ళ కింద బానిసత్వం చేస్తారంట కదా. ఇదే చెప్పిన వాళ్ళందరూ 24 గంటలు చెప్తున్నారు. వాళ్ళు రోషం పోర్షన్ మీద చట్టమంది రమ్మని పోలీసుల్ని గాలిలో లంగాటి కొజ్జగాళ్ళు ఇంటారు ఏమన్నా రోషం పోర్షన్. నన్ను పేదవాడిని ఎన్కౌంటర్ చేస్తారేట్రా? పేదవాడిని నన్ను ఎన్కౌంటర్ చేస్తారా ఏంట్రా? మాట్లాడి చంపేస్తారా? ఎంతమంది చంపుతారా? ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు చంపాలి మరి లెక్కన ఆంధ్రలో ఎవడు పెట్టకుండా నా పెట్టరేంట్రా? గుద్ద పలిసి కులపిచ్చితో అధికార మదంతో ధన మదంతో పెట్టారు మీరు. కాదా? వాళ్ళకు ఉరి శిక్షలు పడాలా? ఎస్సీ అట్రాస్ పెట్టు, సుమోటో కేసు ఫైల్ చేయి. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, జంతువులు పాలిసిన రాష్ట్రంలో ఉన్నారా?
మీ అగ్రవర్ణ కులాల్లో మీరేనంటారా మనుషులు? ఇతర కులాల మతాలు మీ ఇంట్లో వాళ్ళు చంద్రబాబు, జగన్, నరేంద్ర వాళ్ళ ఇంట్లో అమ్మాయిల మహిళలు అంటే వాళ్ళు కాదా? కాకపోతే ఒప్పుకో. మా ఇంట్లో వాళ్ళు బజార్లో పుట్టే బజార్లో పెరిగారు అబ్బాయి, మా వాళ్ళు సిగ్గు సరలేని జాతులు, మా రోషం పోర్షన్ జాతులు, దమ్మోదరులేని పుట్టగలు మా రోషం పోర్షన్ జాతులు ఒప్పుకున్నట్టే మీరే మీ ఇంట్లో అమ్మాయిల వ్యభిచారాలు అంజలని ఒప్పుకున్నట్టారా? అరే మనిషి ఆత్మగౌరవం లేని బతుకు చచ్చిన కుక్కతో సమానం. అది ఒక జన్మ, అది ఒక బ్రతుకులు, అది ఒక జాతులు అంటారు. మీ ఒక పేదవాడి మీదకైతే అందరూ ఐక్యంగా అవుతున్నారు. సత్యం మాట్లాడమంటే సత్యం మాట్లాడితే భయపడతారు. అదేం బతుకురా మీది? అదేం బతుకు? మరి సత్యం అంత సత్యశోధన ఏం అంత సత్యశోధన చేస్తున్నా? ఇదే ఖమ్మంలో, రెడ్లోనో ఎవరికైనా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే దీర్ఘకాలిక కుటుంబం వంశపరంపరంగా వచ్చిన వ్యాధులు ఉన్న కుటుంబాన్ని ఎంచుకుని ఒకరిని సాగుగా ఏదో చూపించాడు. కొన్నా లేకపోయినా ఇలా అలమ్మ నాన్న ఎవరితో పడుకున్నారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఎవరెవరు తప్పు చేశారు, ఎవరికి ఎయిడ్స్ వచ్చింది, అది ఎట్ట వచ్చింది, పరిశోధన చేయొచ్చు కదా అలాగా. మరి వాళ్ళకి ఎవరికి అట్ట పరిశోధన ఎందుకు చేయరు? ఏదో నువ్వు చేస్తున్నది ఎంక్వైరీ లేకపోతే మమ్మల్ని మట్టిలో కలిపేస్తానికి బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరవాళ్ళు అందరు సహకారం తీసుకుని 10 సంవత్సరం నన్ను సృష్టించిన నా కొడుకులు ఎవడైనా ఒరే మీరు నాశనం అయిపోతారు, మీ సంతానాలు భ్రష్టు పట్టిపోతారే, నా ఉసుదాయిలు చేస్తారు, కుక్క సావులు చేస్తారు, నా కొడగలారా కుక్క సావులు చేస్తారు, దరిద్రపు నాయాలరా కుక్క సావులు చేస్తారు. నాకు అన్యాయం చేయాలని చూసిన వాళ్ళు కుక్క సావులు తెచ్చారు. కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, పిల్లలు పుట్టి చచ్చారు, పిల్లలు పుట్టలేదు, పక్షవాతాలు వచ్చినాయి, పిచ్చిన కూడా రోడ్లు వెంబడి తిరుగుతున్నారు. కారులో తిరగాల్సిన వాళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ పోతున్నారు. కార్లు కొనుక్కుని కార్లు తిరిగిన వాళ్ళు నాశనం అయిపోతారు. ఇలా మాట్లాడుతున్నాను కరెంట్ తీసేస్తారు. ఇప్పుడు ఇలా ఉదయం పూట 10:30 అప్పుడు 10 గంటల 20 నిమిషాలు అప్పుడు చెరువుపల్లి కరెంట్ తీసేస్తారు. చుట్టుపక్కల జనం బట్టి చంపేస్తారు, నరికేస్తారు. ఇక్కడ ఇలా అక్క కూడా ఇల్లు దాటో ఎక్కడ చంపేస్తారు, ఇల్లు తగలబెట్టేస్తారు, కాళ్ళు కుక్కలు వదిలేస్తారు. ఇక్కడే ఇలా అక్క వాళ్ళందరూ అడుగుతుంది చేస్తారు. అర్రే వాళ్ళకి తినడానికి ఉంటానికి లేకుండా చేస్తారు. అర్రే చేతులా చేస్తున్నాడు, అర్రే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనాథాలు చేసేస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తున్నారు. రే నువ్వు వద్దు పో, నువ్వు చచ్చిపో, నువ్వు మాకు వద్దు పో, మాకు వద్దు పో. ఇంట్లో తరమేస్తున్నారు. మక్కళ్ళు ఎక్కడ పోవాలరా? ఏం చేసేవాళ్ళరా? నేను ఎవరికి అన్యాయం చేశాను రా? నేనేం పాపం చేశాను రా? నా శరీరాన్ని, మెదడుని, ఆత్మని ఆడు పట్టి బంధించి నేను ఎవరికి అన్యాయం చేశాను రా? నేను ఎవరికి అన్యాయం చేశాను? ఈ ఇంటికి వెళ్ళాళ్ళు సావకారులు వాళ్ళు ఇది పక్కన ఇది చర్చి, ఇదే చర్చి పక్కన వాళ్ళందరూ జనాలు పెట్టి ఇదిగో వెనకాల దాక్కుంటుండే వీళ్ళందరూ. ఇంటి వెనకాల భాగ్యలక్ష్మి వాళ్ళ అమ్మాళ్ళు ఉచ్చబోసుకుని ఇట్లా దొడ్లోకి వెళ్ళి దొడ్లోకి వస్తే చిత్తకార్తె కుక్కల జాతర. నా ప్రాణాన్ని ఇసుకిచ్చారు. నాకు ఇసుకు పుట్టింది జీవితం మీద. నాకు జీవితం మీద విరక్తి పుట్టేసిందిరా. కులపిచ్చి రాజకీయ కుక్కలున్న రాష్ట్రంలో, అవినీతి కుక్కలున్న వ్యవస్థలో అవినీతి కుక్కలున్న ఈ రాష్ట్రంలో నాకు జీవితం మీద విరక్తి పుట్టించారా? ఇది నరేంద్ర మోడీ అనే మతపిచ్చి రాజకీయ ఉగ్రవాది సన్నాసి పాలిస్తున్న దేశంలో ఒక సామాన్య దళితుడి పరిస్థితి, వాడి కుటుంబం పరిస్థితి. ఇది కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదులు కుక్కలను పాలిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక దళితుడి యొక్క పరిస్థితి. దళితుడు, వాడి కుటుంబం, వాడి బ్రతికి, వాడి జీవితం. నా యాళ్ళరా తెలివితేటలు ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగపరిచి, అధికార దుర్వినియోగపరిచి 25 సంవత్సరాలు మా శరీరాన్ని, మెదల్ని, ఆత్మల్ని బంధించి లేని సమస్యలు సృష్టించి నన్ను బూచోడికి చూపించి, నన్ను పెద్ద బూచోడు చూపించి ఇప్పుడు నన్నే సమస్యగా చేసి ఈయన చంపైతే సమస్యలు సాల్వ్ అయిపోతాయి, మనందరం హ్యాపీగా ఉంటాం. పేదోడైతే అంత చులకనగా ఉన్నాడు రా? మాలోడైతే నీకు అంత చులకనగా ఉన్నాడా? పేదోడైతే నీకు అంత చులకనగా ఉన్నాడా? నా వల్ల అధికారులు తెచ్చుకుని, నా వల్ల మీరు బతుకుతూ కులాలి మతాలను ఎగదోస్తూ బతుకుతున్న పిరికి వాళ్ళు మీరు చట్టం ముందుకు రా. నా ముఖం చూస్తున్నారుగా, రోజుకు ఒకలాగా ముఖం మారుతుంది చూస్తున్నారుగా. ఇది వీళ్ళు స్లో పాయిజన్ చేస్తున్నారు. నాకు స్లో పాయిజన్ విషం చేసేస్తున్నాను నా శరీరాన్ని మొత్తం. ఎప్పుడు నా ప్రాణం పోయిద్దో తెలియదు, ఎప్పుడు నాకేం జరిగిద్దో తెలియదు. అంటే ఈలోపు ఈ సమస్య మాత్రం పరిష్కారం రాదు. సమాజంలో ఇప్పుడు మీరు ఏ కులపతులైనా మతస్థులా మీరు అందరూ సమాజంలో వ్యభిచారులుగా, లంజలు ముద్ర పడిపోయినట్టనా? నేను సమాజంలో నీతి తప్పిన కుక్కలా మిగిలిపోవాలి. సమాజంలో 100 మంది అమ్మాయిల మహిళ వ్యభిచారులు లంజలో ముద్రైపోవాలా సమాజంలో? మరి మీకు సిగ్గు సరలేదంటే ఇతర కులాల మతాల జాతులకి లేదురా, రోషం పౌరుషం లేదురా? పేదోడి మీదకైతే అన్ని కులాలు ఏకమైత్యంగా వస్తున్నారు లేదురా? మీకు సిగ్గు సరలేదురా? మరి జీవితాంతం మీ ఇళ్ళలో అమ్మాయిల మహిళ లంజలంటే ఒప్పుకోండి, ఇబ్బంది ఏముంది? ఎక్కడికైనా పోతే ఒక అమ్మాయి మహిళ ఇదిగో పలానమ్మాయి పలానా తప్పు చేసింది కదా, వాడి వల్ల అమ్మాయికి ఎయిడ్స్, పలానమ్మాయి ఇదిగో ఇడి వల్ల తప్పు చేసింది కదా, ఇడి వల్ల ఎయిడ్స్. జీవితాంతం వాళ్ళ సమస్య, వాళ్ళ టార్చరు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నానో, మా ఇళ్లలోనే 4 దిక్కులు నలుగురు 4 దిక్కులు చేసేసి వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళ జీవనభృతి మా ఇద్దరు అక్కల్ని స్కూళ్ళలో అయ్యి కడిగిస్తూ ఊడిపిస్తూ, ఇదిగో ఇది కుటుంబం,
మా కుటుంబాన్ని ఎక్కడ పోయినా మున్సిపాలిటీ కుటుంబం వస్తుంది, మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు. మా శరీరాల నిండా యాసిడ్, రకరకాల కెమికల్స్, బయోకెమికల్స్, పెస్టిసైడ్ కెమికల్స్. ఏంటి మా శరీరం నుండి యాసిడ్, కులిపోయిన అట్టికండు వాసన, చెమట వాసన 3 కలిసి ఎట్టుంటారు ఆ వాసన వచ్చినట్టు చేస్తూ మా తల్లిదండ్రుల నుంచి గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ మాకెక్కించి మా తల్లిదండ్రుల్లో ఉన్న రోగాలు అదే రోగ లక్షణాలు మాకుండేటట్టు చేసి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనేది అది చేసి మాకు మా కుటుంబాన్ని సమాజం ముందు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు మురికి కుటుంబం, వీళ్ళది మురికి జాతి, వీళ్ళది మురికి కుటుంబం బహిరంగంగా అవమానపరుస్తూ సోషల్ మీడియాలో అవమానపరుస్తూ మమ్మల్ని ఆ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు నన్ను నా కుటుంబాన్ని చేసిన అవమానాలు భారతదేశంలో ఇంతవరకు ఎవడు చేసి ఉండడు. ఆడు చంద్రబాబు, దూళుపల్లి నరేంద్ర, మోపుదే వెంకటరమణ వాళ్ళ ముగ్గురికి ఉరిశిక్షలు పడతాయి. వాళ్ళకి అమ్ముడిపోయిన పోలీసు వాళ్ళకి ఉరిశిక్షలు పడతాయి. చెరుగుపల్లిలో నిరుపులని చెప్పి నీ పేర్లు గల్ల వాళ్ళందరినీ మొత్తాన్ని జైల్లో వేయాలా. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ చెప్తాను, వాళ్ళ పేర్లన్నీ చట్టం ముందు రావాలా. అట్టా జరగకపోతే ఆంధ్ర పోలీసులు అగ్రవర్ణ జాతులకి ఎన్నో వందల కోట్లకు అమ్ముడిపోయి వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారు చెప్పాలా. వాళ్ళ బూటికాళ్ళ కింద బానిసలు అంటే కదా ప్రజలు ఎక్కడికన్నా పోని అదే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఏం చేస్తాడరా, నరేంద్ర మోడీకి కూడా వచ్చే, జగన్కి అయితే ఇంకా వచ్చా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, అందరు భయపడి దాక్కున్నారు. చంద్రబాబు నాయుడు బూటికాళ్ళ కింద బతికే పోలీసులు అంటున్నారు. ఆంధ్ర పోలీసులు కాదా, ఎక్కడికైనా పోనీ ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. గవర్నర్లు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎవడైనా చంద్రబాబు అంటే వచ్చా అంటున్నారు. మరి ఏందో మరి అది ప్రజలు మాట్లాడుకుంటే ఎక్కడ పోయినా మీరు వింటారు కదా, ప్రతిదీ అక్కడ రికార్డ్ అయ్యేది కదా సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్లో. అవునరా, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నాకేం అసలు హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు వస్తాయి, నాకు లేని రోగాన్ని నేను ఉందని ఒప్పుకోలేట్రా. నాకు హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు వస్తాయి. హెచ్ఐవి కూడా లేకపోతే ఎయిడ్స్ ఊపిరి పీల్చుకొని ఇట్లా కుటుంబాన్ని, ఒక వ్యక్తిని కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఎయిడ్స్ కమ్మలకి ఎయిడ్స్ అంట, రెడ్లకి ఎయిడ్స్ అంట, బ్రాహ్మణులకి ఎయిడ్స్ అంట, 24 గంటలు టార్చర్ చేపిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. అతను నా వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఈసారి నా వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు. నా వల్లే కులాలని మతాలను రెచ్చగొట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలకు లేని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. నన్ను ఎన్కౌంటర్ చేపిస్తా అంట నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. దమ్ము ధైర్యం ఉంటుందిలా చట్టం ముందుకు రమ్మనో చట్టం ముందుకు రమ్మనో. అంత దమ్ము ధైర్యం ఉంటే దేశ మొత్తంలో, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి 800 కోట్లకు అమ్ముడిపోయారు చెప్పు, గవర్నర్ 800 కోట్లకు అమ్ముడిపోయారు చెప్పు. ఈ రాష్ట్రంలో మనుషులు చూడరారా? బ్లడీ ఫోల్స్. దమ్ము ధైర్యం ఉంటే ఎవడని చట్టం ముందు రా.